పటిమని చూసి, అలాగే నాయకుడి యొక్క అనుభవాన్ని చూసి, మా యువ నాయకుడైనటువంటి లోకేష్ బాబు యొక్క యువగలం చూసి, తెలుగుదేశం పార్టీ అంటే అనుభవం, యువ నాయకత్వం కలబోసి ఉన్నటువంటి పార్టీ అని, అలాగే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ అంటే పవిత్రమైన పార్టీ, ఒక పవిత్రమైన ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ అని భావించి, అలాగే గడిచిన 5 సంవత్సరాలుగా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల పక్షాన నించుని సమస్యల పట్ల, అలాగే ప్రజా వ్యతిరేక విధానం పట్ల పోరాటం చేస్తున్నటువంటి తీరుని చూసి, అలాగే స్థానిక నాయకత్వం ఏదైతే మా ఆది నాయకత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను తీసుకొని స్థానిక సమస్యలతో పైన పోరాటం చేయడం కానీ, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ, చాలామంది అధికారం ఉంటేనే ప్రజల్లో ఉండాలని ఆలోచనలో ఉంటారు, అధికారమే పరమపదగా భావించేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంటే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల పక్షాన్ని నించొని ప్రజల యొక్క గలమై నిరంతరం ప్రజా సమస్యలతో పోరాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్య పరిష్కారం చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆది నాయకత్వం ముందు ఉంటుందని చెప్పేసి భావించి ఈరోజు చాలామంది తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో ఎక్కువ మంది స్థిరపడి ఉన్నారు. ఈరోజు మాకు రాజాం నియోజకవర్గం, రేగిడి మండలం నుంచి అనేక మంది వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఇక్కడ విశాఖపట్నం స్థిరపడ్డారో, మా మాజీ మంత్రివర్యులు రాజాం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మా కొండ్రు మురళి గారు నియోజకవర్గం సంబంధించినటువంటి వారు, ఈ నాయకులు ఇక్కడ ఈరోజు పార్టీలో చేరడానికి రావడం జరిగింది. మరి ఈరోజు వారికి మరొక మారు మేము స్వాగతం పలుకుతున్నాం తెలుగుదేశం పార్టీలోకి. ఇప్పుడు మరి మురళి గారు, ఎందుకంటే ఆయన నియోజకవర్గం సంబంధించినటువంటి కనుక వారి యొక్క నాయకత్వం కోసం వాళ్ళు చెప్తారని చెప్పి తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రెపరెపలాడుతుంది. తెలుగుదేశం జనసేన కలిసిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఎంత వేగం ఎలక్షన్ వస్తుందా, తెలుగుదేశం జనసేన పార్టీలకు ఓటు వేసి ప్రభుత్వం తీసుకురావాలని ప్రజలు చాలా ఆతృతగా చూస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో వేలాది మంది ఈరోజు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే రాజాం నియోజకవర్గం, రేగిడి మండలం, చిన్నశిల్లాం నుంచి పంచాయతీ నుంచి 60 కుటుంబాలు ఈరోజు పార్టీలో చేరడానికి రావడం జరిగింది. ముఖ్యంగా వారు కూడా మాతో చెప్తుంది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి, ఈ అధిక ధరలన్నీ తగ్గించాలి, మాలాంటి వలస వాళ్ళకి మేము ఏదైతే సంపాదిస్తున్నామో ఆ డబ్బులన్నీ కూడా మరి కనీసం తినడానికి కూడా సరిపోయే పరిస్థితి లేదు. ఈరోజు జీవన పరిస్థితులన్నీ ఈ ప్రభుత్వంలో పడిపోయాయని కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశమయం జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం ప్రతి ఒక్కరు కూడా, ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గుర్తించారు. ఏదైతే రాజధాని పేరుతో నాటకాలు ఆడాడో అది అందరూ కూడా ప్రజలందరూ తెలుసుకోవడం జరిగింది. ఆయన కోసం 450 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి నిరుపయోగంగా ఈరోజు ఋషికొండను నాశనం చేసి ఆయన కోసం ప్యాలెస్లు కట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అలాగే విశాఖపట్నం సంబంధించి ఒక్క ఐటీ పరిశ్రమ రాలేదు సరా, ఉన్న ఐటీ పరిశ్రమలన్నీ కూడా ఈరోజు ఎత్తివేయడం జరిగింది. అలాగే మరి మేమందరం కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా స్టీల్ ప్లాంట్ అంటే ఒక ప్రాణం, ఒక ఆత్మ. అలాంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేటేషన్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పడుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఒక్కరోజు కూడా మరి
మోడీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ పార్లమెంట్ని ఒక్కరోజు కూడా అడగలేదు, స్టాల్ చేయలేదు. ఈ అందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా గుండెలన్నీ కూడా ఈరోజు చాలా చాలా బాధపడుతున్నారు. అంటే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా మేమందరం కూడా విశాఖపట్నం మీద ఆధారపడతాం. అలాంటి విశాఖపట్నాన్ని పూర్తిగా నాశనం చేయడం, ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా హైదరాబాదు, బెంగళూరు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా గమనం పెట్టుకొని 34 సీట్లు కూడా తెలుగుదేశం జనసేన జెండా ఎగరవేయడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.